హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎక్కువ రోజుల నిలవ కూడా ఉంటదండి. అంత బాగుంటుంది. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎమ్మటనే వెంటనే ఈ విధంగా రవ్వ లడ్డు చేసుకోండి. చాలా బావుంటదండి. నా స్టైల్‌లో అయితే రవ్వ లడ్డునైతే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు దీన్నైతేను. దీ ఈ రవ్వ లడ్డు అయితే మనకి జ్యూసీగా, మెత్తగా ఎంతో బాగుంటుందండి. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ రవ్వ లడ్డు. చేసుకోవటం కూడా చాలా సింపులే అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తానండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్‌గా వచ్చేస్తాయండి. వెంటనే మీకైతే వచ్చేస్తాయి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని ఒక ముప్పావు కప్పు అయితే నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కాక కొద్దిగా బాదం పప్పులు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఈ బాదం పప్పు, జీడిపప్పు అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అలాగే కొద్దిగా గుమ్మిడి విత్తనాలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా వేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకొని ఇట్లయితే ఇలా వేగిపోయిన తర్వాత ఈ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి మిగిలింది కదా! ఆ నెయ్యిని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని నేను ఒక కప్పు ఉప్మా నూకనైతే తీసుకున్నానండి. ఉప్మా నూక అండ్ సుజీ రవ్వ అంటాం కదా! దాన్నైతే తీసుకున్నానండి. తీసుకుని కడాయిలో వేసుకుని బాగా నెయ్యిలో బాగా వేయించేసుకుంటున్నానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి ఉంటే మనం పచ్చి కొబ్బరిని అయితే ముందు వేయించుకుని తర్వాత ఈ నూక వేయించుకోవాలండి. నేనైతే వెండి కొబ్బరి వేస్తున్నాను. వెండి కొబ్బరి అయితే ఒక అరకప్పు అయితే వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఆ కొబ్బరి పొడిని రవ్వ వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా వేయించేసుకుందామండి. వెండి కొబ్బరి ముందుగానే వేస్తే మాడిపోద్దండి. అందుకని రవ్వ వేపుకున్న తర్వాత వేయించుకుంటే ఆ వేడికైతే వేగిపోద్దండి. మనకు వెండి కొబ్బరి పొడి లేదు, పచ్చి కొబ్బరి పొడే వేసుకోవాలంటే ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని వేయించేసుకొని ఆ తర్వాత రవ్వ వేపుకోండి. ఏదైనా వేసుకోవచ్చండి. వెండి కొబ్బరన్నా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరన్నా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ కోసం. వేసేసుకుని బాగా వేయించేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే వేసానండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసేసుకుని అది కూడా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందాం. అలాగైతే వేయించేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేలా వేయించేసుకుందాం. నేనైతే ఒక ప్యాకెట్ పాలైతే కాసి చల్లారి పెట్టుకున్నానండి. నేను ఒక కప్పుతో తీసుకున్నాను పాలనైతేని. మనం కప్పు కొలత అనే దానికన్నా మనకి నూకలో ఎంత కలుతుందో అంత వేసుకుంటే సరిపోద్దండి. కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా వేసేస్తే మనకు పలచబడిపోద్దండి. అలా కాకుండా తక్కువగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మనకైతే సరిపోద్ది. మనం ఒకసారే వేయటం వల్ల మనకి నూకైతే జారొచ్చేస్తదండి. పలసగా అయిపోద్దండి. చూసారు కదా! పలసగా అయిపోద్ది. మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి.
సరిపోయింది కదండీ! ఇప్పుడు పాలైతే సరిపోయినాయండి. నాకు ఒక ముప్పావు కప్పు అయితే పాలు పడ్డాయండి. కొన్ని పాలైతే మిగిలిపోయినాయండి. స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనకి ఈ సుజీ రవ్వ అయితే ఇగ పాలల్లో ఉబ్బుతుంది కదా! పాలల్లో ఉబ్బి బాగా దగ్గర పడతదండి. కొంచెం గట్టిగా అవుద్ది. గట్టిగా అయినప్పుడు ఎలా అయితే మనం చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండల కింద అయితే చుట్టేసుకోవాలండి. చుట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు కలిపినప్పుడు పాలు గాని ఎక్కువైతే పలచగా అయిపోతే కొంచెం ఏపిన రవ్వనైతే ఏయించుకుని రవ్వనైతే కొద్దిగా వేసుకోండి. మీకు సరిపోద్దండి పలసగా లేకుండా. గట్టిగా అయిపోద్ది. ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా ఉండలైతే చుట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే ఉండలు చుట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి. నిలవ కూడా ఉంటాయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దీన్నైతేని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.